నేను లక్ష్మి, మాది నల్గొండ అనమాట. ఈరోజు ఒక డెమోన్స్ట్రేషన్తో మీ ముందుకి రావడం జరిగింది. ఏంటి ఆ డెమోన్స్ట్రేషన్ అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ జ్యూస్ అనమాట. ఒక ప్రోడక్ట్ 15 బెర్రీస్ ఫ్రూట్స్తో తయారైందనమాట. ఈ 15 బెర్రీస్తో తయారైంది కదా, మరి ఏంటి మనకి యూజు అంటే, ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా మనకి బాడీలో ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఎందుకు మనకి బాడీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు మనం తీసుకునే కెమికల్ ఫుడ్ ద్వారా ప్రతిరోజు మనం ఫుడ్ అయితే తీసుకుంటున్నాం, కానీ మనకి బాడీకి న్యూట్రిషన్ వాల్యూస్ అందుతుందంటే ఖచ్చితంగా అందట్లేదనే చెప్పాలి. ఎందుకంటే మనం తీసుకునేదంతా కెమికల్ జంక్ ఫుడ్ అది తీసుకుంటున్నాం కాబట్టి మొత్తం కూడా కెమికల్ రైజ్ తోటి ప్రతి ఒక్కరికి రోగం అనేది రావడం జరుగుతుంది. ఏదో ఒక రోగం, బీపీ, షుగర్, థైరాయిడ్, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటైతే రావుతుంది, ఏజ్తో సంబంధం లేకుండా. ఎందుకంటే దట్ మీన్స్ మనం తీసుకునేదన్నీ కూడా కెమికల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికైతే రావడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ నుండి మన బాడీని హెల్తీగా కాపాడుకోవడానికి మనం ఇక్కడ ఒక ప్రొడక్ట్ అనేది డెమోన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్ నిజంగా వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి. ఒక సంజీవని అంటారు, అంటే మహా ఔషధం గల ఒక సంజీవని అన్నమాట. ఎందుకు అంటున్నానంటే, మనకి ఏదైతే రోగాలు వస్తున్నాయో ప్రతిదీని కూడా మనం చెక్ పెట్టడానికి, అంటే వాటి నుండి మనం రక్షించుకోవడానికి దీన్ని నిజంగా చెప్పాలి సర్వరోగ నిరోధిని అని మనం చెప్పుకోవచ్చు. అందుకే మనం ఒక సంజీవని ప్రొడక్ట్గా, ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్గా మనం దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ వస్తాయి. దాని ద్వారా దీన్ని తీసుకోవడం ద్వారా అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవడానికి చాలా యూజ్ఫుల్ అనమాట. సో మనం డెమోన్స్ట్రేషన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఇది సీల్ అనమాట, ఆల్రెడీ ఓపెన్ చేసిన అకై సోనా ప్లస్ అనేది జరిగింది, ఇక్కడ ఉండడం జరిగింది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ అనేది తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్లో హాఫ్ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సగం. మన బాడీలో 70% వాటర్ అనేది ఉండడం జరుగుతుంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇక్కడ కూడా నేను సేమ్ యాస్టీజ్గా వాటర్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ 2 వాటర్స్ అంటే మన బాడీని కెమికల్ ఫుడ్ ద్వారా ఏదైతే తీసుకుంటున్నామో దాని నుంచి వచ్చే మన రోగాల నుంచి కాపాడుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది. మరి ప్రొడక్ట్ తీసుకుంటున్నాము, బాగానే ఉంది, కానీ ఇది బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు ప్రాక్టికల్గా తెలియాలి. కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, మన బాడీకి మార్నింగ్ నుంచి నైట్ వరకు రైసు, ఫ్రూట్స్, జంక్ ఫుడ్స్ అది ఇదని మనం వేస్తాం. ఇక్కడ నేను 1 గ్లాసులో రైస్ అనేది వేస్తున్నాను. చూస్తున్నారు కదా, రైస్ అనేది 1 గ్లాసులో వేస్తున్నాను. రైస్తో పాటు మనము కర్రీ, ఇంకా వేరేనా చారు, ప్రతిదీ కూడా మనము తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దానికి బదులు ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను, రైస్ తీసుకున్నాను. ఇది ఏంటిది అంటే బెటాలియన్ సొల్యూషన్ అన్నమాట, ఒక సిరప్. బెటోలియన్ ఒక సొల్యూషన్ సిరం అనేది తీసుకోవడం జరుగుతుంది. 1 2 3 4 5 6 సమ్ క్వాంటిటీ. ఇంత క్వాంటిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇందులో పోసాను. సేమ్ అంతే క్వాంటిటీ లాగా ఇక్కడ ఈ గ్లాస్లో కూడా తీసుకున్నాను. ఈ గ్లాస్లో నేను ఏం వేసాను, బిఫోర్ రైస్ అనేది వేయడం జరుగుతుంది. అంటే మనం ఇక్కడ బాడీలోకి రైస్ తిన్న తర్వాత ప్రతిదీ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని తీసుకున్న తర్వాత మన బాడీలో మనకి రైస్ ఎలా ఉంటుంది అంటే మీరే చూడండి ఎలా అవుతుంది. మొత్తం కూడా రైస్ మొత్తం బ్లాక్ అవుతుంది. అంటే మనం తీసుకునే కెమికల్ ఫుడ్ వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం అవుతుందో మీరే కళ్ళారా చూడండి. ఇప్పుడు ఇది ఓకే, తీసుకున్నాం, బాగుంది. ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా మన బాడీలోకి పోయిన తర్వాత ఎంతవరకు పనిచేస్తుంది అనేది మీకు క్లారిటీ రావాలి. సో అది కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన బాటిల్ ఉంది కాబట్టి ఒక 10 నుంచి ఒక 15 ml వరకు తీసుకోవడం అనేది జరుగుతుంది.
క్వాంటిటీ. చూడండి ఏం జరుగుతుందో మీకు. ఇంతవరకు రెడ్గా ఉన్నది వైట్ అయిందా కాలేదా మీరే చూడండి. నేనైతే ఏం చేయలేదు, జస్ట్ ఇది ఇంత ముందుకు ఇది పోయక ముందుకు మొత్తం కూడా రెడ్గా ఉంది. జ్యూస్ పోసాను అంతే. ఈ జ్యూస్ పోసిన తర్వాత మొత్తం వాటర్ ఎంత ఎట్లయింది, వైట్ అయింది. వాటర్ ఒక్కటేనా అంటే వాటర్ కూడా కాదు. బిఫోర్ మనము ఏదైతే రైస్ వేసామో అది మొత్తం బ్లాక్లో అయ్యింది, మీరు చూసారు. ఇప్పుడేం చూసారు, మొత్తం టోటల్గా వైట్లోకి అనేది రావడం జరిగింది. సో మనకి ఇలా బాడీలో తీసుకున్న తర్వాత మంచిగా జీర్ణమైన ఫుడ్ని మన బాడీకి హెల్తీగా అందిస్తుంది అనమాట. ఓన్లీ 10 నుంచి 20 ml వరకు వేసాను. సో ఇది కూడా బ్లాక్ ఉంది కాబట్టి ఇది కూడా పోస్తున్నాను. చూడండి మొత్తం క్లీన్. ఓన్లీ మనం బాడీలోకి 10 నుంచి 15 ml వరకు తీసుకోవడమే ఇంత యూజ్ అవుతుంది. మరి ఇదంతా మనం ఒక డైలీ చొప్పున ఒక 2 months 3 months తీసుకుంటే మనకు బాడీలో ఏదైతే ఉందో ప్రతి ప్రాబ్లం కూడా పోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఇది మరి ఎందుకు తీసుకోవాలి అంటే ఇది ఒక 15 బెర్రీస్ నుంచి మనకి తీయడం అనేది జరుగుతుంది. ఈ 15 బెర్రీస్లో హై యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, మెయిన్ ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో మనం బయట తీసుకునే కెమికల్ ఫుడ్ ద్వారా మనకి బాడీకి న్యూట్రిషన్ అందట్లేదు కాబట్టి ఇది ఒక్కటి తీసుకోవడం ద్వారా మన బాడీకి ఏదైతే కావాలో ఆ న్యూట్రిషన్ అన్నీ అందుతున్నాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. మరి ప్రాబ్లం ఉన్నోళ్ళే తీసుకోవాలంటే ప్రాబ్లం ఉన్నోళ్ళే అనే కాదు, ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం లేని వాళ్ళు తీసుకోవడం ద్వారా ప్రాబ్లం ఇక ముందు రాకుండా హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 100 ml వాటర్లో ఒక 10 నుంచి 20 ml వరకు తీసుకొని పరిగడుపున తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనం రైస్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఇది తీసుకోవడం అందరు తీసుకోవచ్చా, ఇంకేమన్నా పీపుల్ తీసుకోవద్దా అంటే ఒక 3 పీపుల్కి మాత్రం అవాయిడ్ చేయొచ్చు. ఫస్ట్ పర్సన్ ఏంటి అంటే ఎవరికైతే బాడీలో సర్జరీ అయ్యి స్టంట్ వేసుకుంటారో వాళ్ళు అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది తీసుకోవడం ద్వారా ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ 10 years చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వకూడదు. ఈ 3 పీపుల్ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు. సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంతగానో ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. సపోజ్ మన ఇంట్లో ఎగ్జాంపుల్గా బైక్ ఉంది. బైక్కి మనము సర్వీసింగ్ ఇస్తేనే ప్రాపర్గా మంచిగా రన్ అవుతుంది. ఒకవేళ ఒక 3 months తర్వాత సర్వీసింగ్ ఇవ్వకపోతే పాడైపోతుంది. ఓన్లీ బైక్ విషయంలో మన జీవితం మన జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నాము, ఓకే తీసుకున్నా కానీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా మనకి ఇంతగా బెనిఫిట్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవచ్చు. హెల్తీగా ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుందాము, హెల్తీగా హ్యాపీగా ఉందాము. సో మీరు ఇంతకుముందుకి ఈ ప్రోడక్ట్ వాడుతున్నట్లయితే కింద కామెంట్స్ చేయండి ప్రోడక్ట్ ఎలా ఉందని. వాడనోళ్ళు చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే క్రింద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.